30 సెకండ్లకి ₹1,00,00,000 తీసుకునే హర్ష సాయి ఎంత సేవ చేస్తాడు. అతని నెలలు ఐటీసీ కోహినూర్లో ఉంటాడు. ఎవరెవరు విజిటర్స్ వస్తారు, ఏ రష్ అని వస్తుంది అక్కడికి. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీయండి, అతనున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా తీయండి. ఆయన కమిషనర్ ఆఫీస్లో కెమెరాలు తీసుకొని వెనకాల అందరికీ మాస్కులు పెట్టి వెళ్ళగలిగే హర్ష సాయి అబ్స్కాండింగ్లో ఉంటే ఎవరు పట్టుకోలేకపోతున్నారు పాపం. అబ్స్కాండింగ్ మీరు అంటున్నారు కానీ వాళ్ళ మనుషులు మాత్రం ఖచ్చితంగా ప్రజల మధ్య ఉన్నాడు, అవసరమైనప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తాడు. అంటే అసలు ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్, ఒక రేప్ చేసిన అక్యూజ్డ్ ప్రజల మధ్యలో ఉంటే అతని గురించి ఆడియో లీకులు వస్తుంటాయి. అసలు ఆడియో లీకులు ఎట్లా వచ్చాయండి? ఆడియో లీకులు ఒక అమ్మాయి అంటే రేపొద్దున వాళ్ళిద్దరు లేకపోతే ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయే ఇంకొకళ్ళతోని కన్సెంట్తోని ప్రైవేట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో వీళ్ళ టీం పంపించేస్తే ఓకేనా? అలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్లో. అంటే ఆయన చెప్తున్నట్లుగా అందులో అమ్మాయి అతనికి ప్రేమిస్తుంది, అదే ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది, ఆ అమ్మాయిని ప్రోత్సహించింది అనే విషయాన్ని చాలా క్లియర్ గా ఇతను ఎలా పసిగట్టాడు? ఇతను వేరే ఫోన్ తోని, వాట్సాప్ కాల్ రికార్డ్ కాదు కాబట్టి వేరే ఫోన్ తోని దాన్ని రికార్డ్ చేయాల్సినంత దిక్కుమాలిన బతుకెందుకు బతుకుతున్నాడు? అంటే ప్రపోజ్ చేసేటప్పటి నుంచే ఆ అమ్మాయి మీద అనుమానం ఉందా? నిన్ను నమ్మి నీతో సినిమా తీస్తాను అని వచ్చిన అమ్మాయి ఫోను నువ్వు ఫస్ట్ డే నుంచే రికార్డ్ చేస్తున్నావు, ట్యాప్ చేస్తున్నావు అంటే నువ్వెంత పెద్ద క్రిమినల్. నీ ఇంటెన్షనే రాంగ్. నువ్వు ఆ అమ్మాయిని ఇరికిద్దాము అని అనుకున్నావు కాబట్టి నీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వు ఆ అమ్మాయిని వాడుకొని వదిలేద్దాము అని అనుకున్నాడు కాబట్టే ఆ అమ్మాయి ప్రతి కాలు రికార్డు చేసుకొని ఇప్పుడు నేను మిమ్మల్ని బెదిరిస్తున్నానండి, నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఆబ్వియస్గా అందులో ఏమని మాట్లాడతాను, నాకు ఇష్టం లేదు, లేకపోతే నేను ఆ తప్పు చేయలేదు అని మాట్లాడతాను. అంతేగాని నేను కూడా అక్కడ ఏంటి మన ఇద్దరం ఇట్లా చేసాం కదా, అట్లా చేసాం కదా అని మాట్లాడగానే నా తప్పు వచ్చేటట్టు నేను ఎప్పుడన్నా రికార్డ్ చేసుకుంటానా? సో వాడి రికార్డింగ్స్ పట్టుకొని అదేదో పెద్ద ప్రూఫ్ అన్నట్టు చాలా మంది విర్రవీగుతున్నారు. అది ప్రూఫ్స్ కాదు, అది వాడు చేయాలనుకున్న తప్పు చేసేసాడు. ఆ అమ్మాయిని రేప్ చేయాలనుకున్నాడు, చేసేసాడు. ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి నూడుగా వీడియోలు తీయాలనుకున్నాడు, చేసేసాడు. సేఫ్ సైడ్లో ఏమి ఉండాలి? ఇతనికి అగేన్స్ట్గా ఏ సాక్ష్యం ఉండకూడదు, అందుకని రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అదే జరిగింది అనుకుందాం. మీరే ఒక్కసారి ఆలోచించండి సార్. లేదు, నేను మీ వైపే మాట్లాడుతున్నా. అది కరెక్ట్గా మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింట్. ఆ అమ్మాయితో నిజంగా లవ్ అఫైర్ ఉంది అనుకుందాం, లేదా అమ్మాయి ప్రపోజల్ పంపింది అనుకుందాం, స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ వస్తున్నప్పుడు నిజంగా ఆయన ప్రేమికుడు కాదో అని ఉన్నప్పుడు సున్నితంగా తిరస్కరించవచ్చు, లేదంటే ఏదో ఇష్యూ చేయొచ్చు. అంటే కానీ అప్పటి నుంచి ఎవిడెన్స్ బిల్డప్ చేసుకున్నాడు అంటే కొంచెం నెగిటివ్ ఉంది మైండ్ సెట్ లో అర్థం అవుతుంది. అసలు ఇదంతా ఈ అమ్మాయికి తెలియకుండా వాడి ట్రాప్ లో పడిపోయింది, ట్రాప్ చేశాడు అమ్మాయి.